ఇలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు అండి, టైం లేకపోతే. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, ఇందులో 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసి చక్కగా దూరగా వేయించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి ఇలా జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసుకుందాం. చూసారా, జస్ట్ సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇది చికెన్ వేసేసుకొని చక్కగా కలిపేసుకుందాం. మనం ఈ చికెన్ ప్రాసెస్ చేసే లోపు ఇంకో స్టవ్ పైన లివర్ ఉంటుంది కదా చికెన్ది, ఆ లివర్ని ఉడికించుకోవాలి. సాల్ట్, పసుపు వేసి చక్కగా ఉడికించుకోవడానికి ఇంకో స్టవ్ పైన పెట్టేసుకోవాలి. చూసారా, ఇంత చక్కగా కలిపేసుకున్నాం. క్యాప్ పెట్టేసి మగ్గనివ్వాలి. చూసారా, మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా ఊరింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉప్పు కారాలు వేసేసుకుందాం. ఇక్కడ కూడా అస్సలు మాడదండి, మీడియం ఫ్లేమ్ మీదనే వండుకోవచ్చు. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం ఆల్రెడీ రెడీ చేసాం కదా గరం మసాలా, అది కూడా వేసుకుంటాం. ఇందులో ఒక 4 టమాటాలు ఖచ్చితంగా వేయాలండి. ఈ కర్రీలో మనం ఎక్కడ కూడా పెరుగు వాడట్లేదు. సో 4 టమాటాలు వేస్తే చికెన్ టమాటా కర్రీ కూడా సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయినాయో టమాటాలు, ఉప్పు కారం అన్నీ పట్టాయండి ముక్కలకు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం రెడీగా చేసి పెట్టుకున్న పౌడర్ని వేసేసుకుందాం. జస్ట్ మగ్గిస్తేనే చూసారా చికెన్ ఎంత చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ పౌడర్ని వేసేసుకుందాం. ఈ పౌడర్ వేసి 15 నిమిషాలు సిమ్ మంట మీద ఉడికించుకుంటే చక్కని చిక్కటి కమ్మటి ఫ్లేవర్ యమ్మీగా ఉంటుందండి. అసలు ఈ చికెన్ వండుతుంటేనే 4 స్ట్రీట్స్లోకి వెళ్ళిపోతుంది వాసన, అంత గుమగుమలాడుతుంది స్మెల్ మాత్రం. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసారా, ఇక్కడ ఈ స్టేజ్లో ఎక్కడ కూడా వాటర్ మనం పోయాం, ఇందులో చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది. మసాలా వేసాం కదా, 15 నిమిషాలు ఉడికించుకున్నాం. చూసారా ఎంత చక్కగా మనకు సూపీగానే ఉంది. ఈ స్టేజ్లో చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. ఈలోపు చూసారా మన లివర్ ఉడికింది. దీన్ని ఒక ప్యాన్లో ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ లివర్ని చక్కగా ఫ్రై చేయాలి. నూనెలో చక్కగా ఫ్రై అయిపోవాలి ఇవి. ఇలా చక్కగా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా ఆనియన్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి చక్కగా మగ్గించుకోవాలి. క్యాప్ పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఎక్కడ కూడా హై ఫ్లేమ్ పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్ మీదనే వండాలి దీన్ని కూడా. ఇప్పుడు ఇందులో ఉప్పు కారాలు వేసుకుందాం. కొద్దిగా ఉంది కాబట్టి 1/4 టీ స్పూన్ మన క్వాంటిటీని బట్టి వేసేసుకోవాలి. ఇందులో కూడా గరం మసాలా ఇలా చక్కగా కలిపేసుకొని, ఇందులో ఇంకేం అవసరం లేదండి, ఆల్రెడీ ఉడికించాం కదా, ఉడికిపోతుంది అంతే. స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు బగారా రైస్, ఒక బొగానా పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మన మసాలా దినుసులను వేసుకుందాం. అందులోనే కొద్దిగా ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇందులో ఆనియన్ వేస్తే సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుందండి బగారాలో, ట్రై చేయండి ఒకసారి. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్ని తీసుకున్నాను, సోనా మసూరి రైస్ని. దానికి 4 గ్లాసులు వాటర్ పడతాయి. చూసారా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాం. 4 గ్లాసుల వాటర్ పోసేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ బాగా మసిలేంత వరకు వెయిట్ చేయాలి. హై ఫ్లేమ్ పెట్టుకోవాలి, అప్పుడు కానీ చక్కగా మరుగుతాయి. బియ్యం మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మనకు రైస్ పొడిగా పొడిగా చక్కగా వస్తుంది. చూసారా ఎలా చక్కగా మరిగిందో. ఇలా మరుగుతున్న వాటర్లో ఎక్కడ కూడా కొద్ది కూడా వాటర్ పడకుండా రైస్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. వేసి చక్కగా కలిపేసి క్యాప్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు వదిలేస్తే చక్కగా ఉడికిపోతుంది రైస్. సింపుల్ బగారా రైస్ అండి. ఈ ఎండాకాలంలో ఎక్కడ కూడా స్టమక్ అప్సెట్ అవ్వకుండా చక్కగా బాగుంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా ఈ రైస్ని ఇలా బగారన్నం.
ఒక్కసారి పైకి కిందికి కలుపుకొని క్యాప్ పెట్టేసి సిమ్ మంట మీద 5 నిమిషాలు దమ్ ఉంచుకున్నామంటే మనకు బగారా రైస్ కూడా రెడీ. చూసారా ఎంత పొల్లు పొల్లుగా వచ్చిందో. ఇక్కడ మీకు చూపించడానికని నేను ప్లేట్లో అన్నీ ఇలా సెట్ చేశాను. చూడ్డానికి కూడా సూపర్ యమ్మీగా ఉంది. చూసారా చికెన్ కూడా రెడీ అయిపోయింది, ఎంత చక్కగా ఉంది. అస్సలు ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎసరు చేయాల్సిన అవసరమే లేదండి. మనం వండే ప్రాసెస్లో చికెన్లో వెళ్ళే వాటరే సరిపోతుంది. మనం టమాటా వేసాం, మసాలా వేసాం, సూపర్గా సరిపోతుంది. ఉప్పు కారాలు కూడా సూపర్ సరిపోతాయి. సేమ్ మనకి ఇది డాబాలో తిన్న ఫీలే వస్తుంది. సో అందరూ ట్రై చేయండి చికెన్ని. బగారన్నం పైన చక్కగా లెమన్ పిండుకొని కాస్త పెరుగు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేను లివర్ కూడా రెడీ చేశాను కదా.